Dear 7th class students, after we have discussed addition of integers in the first chapter integers, now we are going to discuss about subtraction of integers. You see here subtraction of integers. In the last video, I would tell you these multiplication signs of multiplications. You already know this. Once again I will tell you. See here, plus into plus, two pluses, when you multiply the answer will be come plus number. అంటే రెండు ప్లస్లని మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుంది. దెన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, see here subtraction of integers. I'll write here 4 examples. First example చూడండి, I'll take here plus 6 అంటే పాజిటివ్ ఇంటీజర్, అండ్ హియర్ ఆల్సో పాజిటివ్ ఇంటీజర్ ప్లస్ 2. కానీ మన ఆపరేషన్ ఏంటిది? సబ్ట్రాక్షన్ అంటే మైనస్. అంటే రెండు ఇంటీజర్స్, ఒక ఇంటీజర్ నుంచి ఇంకో ఇంటీజర్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. వాట్ విల్ కమ్ ప్లస్ 6 మైనస్ ప్లస్ 2. సో see here, already I have said bracket in the sense that is multiplication. So 6 అనేది ఏం లేకపోతే దాని ముందర ప్లస్ ఉన్నట్టు, బ్రాకెట్ అవతల కూడా ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. సో వాట్ ఈస్ ఇట్ విల్ కమ్? ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్. You sense the bracket means multiplication. So what kind of multiplication? This kind of multiplication. And here see, plus into plus, it will come plus. ఏం లేదంటే ఇక్కడ ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి 6 రాశాను, ఇది మైనస్ అండ్ బ్రాకెట్ సెన్స్ multiplication. So minus into plus, what will come? Minus. See here, minus into plus minus. So ఇది minus 2 అయింది. అప్పుడు ప్లస్ 6 మైనస్ 2 అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ నుంచి ఇంకొక పాజిటివ్ ఇంటీజర్ని తీసేస్తున్నాం. సో ప్లస్ 6 మైనస్ 2 అంటే ఏంటిది? 6 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. వాట్ విల్ కమ్? ప్లస్ 4. ఒక ప్లస్ ఒక మైనస్ రెండు నంబర్స్కి మధ్యలో కంటిన్యూగా వస్తే ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 6 నుంచి 2 తీసేసిన 4 వచ్చింది. అంటే సెకండ్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా, అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ నుండి ఒక నెగిటివ్ ఇంటీజర్ని తీసేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇది నెగిటివ్ ఇంటీజర్, ఇది పాజిటివ్ ఇంటీజర్, ఇది సబ్ట్రాక్షన్. ఆపరేషన్ ఇస్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ప్లస్ 6 నుంచి మైనస్ 2ని తీసేస్తున్నా. సో వాట్ ఇట్ విల్ కమ్? See here, plus into plus, plus, and before we are going to subtraction minus 2 from 6, దానికంటే ముందు మనం ఈ సిగ్నల్స్ని అంటే సైన్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం, బ్రాకెట్ ఉంది కాబట్టి. సో మైనస్ ఇంటూ మైనస్, వాట్ ఇట్ విల్ కమ్? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు ఈ నెంబర్ ప్లస్ 2 అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 2 అంటే రెండు ప్లస్లే కాబట్టి ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసేసినాం, రెండు ప్లస్లు ఉంటే అడిషన్ చేస్తాం. 6 ప్లస్ 2 ఏమైంది? 8 అయింది. రైట్. థర్డ్ ఎగ్జాంపుల్. హియర్ సి, ఒక నెగిటివ్ ఇంటీజర్ నుంచి ఒక పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నా. నెగిటివ్ ఇంటీజర్ని బ్రాకెట్లో రాసిన, పాజిటివ్ ఇంటీజర్ని కూడా బ్రాకెట్లో రాసిన. ఆ మధ్యలో ఉన్నది ఆపరేషన్ సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు అవతల ఏం లేదు కాబట్టి దిస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ విల్ కమ్ మైనస్ 6, అండ్ మైనస్ ఇంటూ ప్లస్ అగైన్ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనసే, మైనస్ ఇంటూ ప్లస్ అయినా మైనసే. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనసే, మైనస్ ఇంటూ ప్లస్ అయినా మైనసే. సో మైనస్ 6 అండ్ మైనస్ 2 రెండు మైనస్లు నంబర్స్కి కంటిన్యూగా వస్తే వాటిని అడిషన్ చేసి మైనస్ సిగ్నల్ పెట్టాలి, అంటే సింబల్ మైనస్ పెట్టాలి. చూడండి, ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ వస్తేనేమో పెద్దదాని నుంచి చిన్న తీసేసి ఆ పెద్దదానికి ఏ సిగ్నల్ ఉంటుందో ఆ సిగ్నల్ పెడతాం. రెండు ప్లస్లు ఉంటే ప్లస్ వస్తుంది అడిషన్, రెండు మైనస్లు ఉంటే కూడా అడిషనే చేస్తాం. రెండు ప్లస్ ఉన్నప్పుడు అడిషన్ ఎట్లా చేసి ప్లస్ గుర్తు పెట్టినట్టు అనుకుంటున్నాము, రెండు మైనస్ ఉంటే అడిషన్ చేసి మైనస్ సింబల్ పెడతాం. రైట్. సో మైనస్ 8. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, రెండు నెగిటివ్ ఇంటీజర్, ఒక నెగిటివ్ ఇంటీజర్ నుంచి ఇంకో నెగిటివ్ ఇంటీజర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో వాటిని అక్కడ రాశాను నేను. ఏం లేదు, బయట ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. సో ఇప్పుడు ఏమైంది? ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ఇక్కడ కూడా ఏం జరిగింది? ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏం చేసినాం?
సబ్ట్రాక్షన్ చేసినాం కదా. అట్లాగే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. కానీ పెద్దదాని నుంచి చిన్నది తీసేయాలా. 6 నుంచి 2 తీసేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. కానీ పెద్దదానికి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి -4. ఇక్కడ చూడండి +6 -2 పెద్దది ఇది కదా. 6 నుంచి 2 తీసేస్తే 4, పెద్దదానికి ఏ సింబల్ ఉంది, ప్లస్. అంటే పెద్దదన్న సింబలే ఇక్కడ రాసినట్టు కదా, +4. అట్లాగే ఇక్కడ కూడా 6కి ఏదైతే సింబల్ పెద్దది ఉందో, పెద్ద నెంబర్ ఉందో దాని సింబలే రాస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ అ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్. ఇప్పుడు ఇవే నంబర్స్ని నంబర్ లైన్ మీద ఎట్లా సబ్ట్రాక్షన్ చేస్తామో చూద్దాం. ఓకే, సి డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ని నేను నంబర్ లైన్ మీద ఎట్లా చేస్తామో సబ్ట్రాక్షన్ చూడండి. ఓకే, సి హియర్ ఐ విల్ టేక్ సేమ్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ I have discussed before that. Here see, this is +6, this is +2, but operation is subtraction. So ఒక ఇంటీజర్ నుంచి ఇంకో ఇంటీజర్ని తీసేస్తున్నాం. సో మనకు ఇంతకుముందు రాసినాం. సో ప్లస్ ఇంటూ ప్లస్, +6 -2 ఇది మనకు తెలుసు, +4. ఈ +4 ఎట్లా నంబర్ లైన్ మీద వచ్చిందని చూడండి. సో ఇది ఇస్ ద నంబర్ లైన్ 0. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్, దీస్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్ యూ, ఇక్కడ దిస్ ఇస్ +6 అంటే దీని ముందర ఏం నంబర్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. దీని ముందర ఉన్న సింబల్ దీనిది అంటే ఇది -2 అనమాట. అంటే ప్లస్ ఉన్నప్పుడు మనము ఇటు ముందుకు వెళ్తాం, మైనస్ ఉన్నప్పుడు వెనక్కి వెళ్తాం. అంటే మైనస్ ఉన్న ఇవి మైనస్ ఉన్నాయి కాబట్టి వెనక్కి వెళ్ళడం కాదు. ఇక్కడ ఉన్న సింబల్ ప్లస్ ఉన్నప్పుడు 6 ఉంటే 6 స్టెప్స్ ముందుకు వెళ్తాం. -2 అంటే ఇక్కడ నుంచే మళ్ళీ 2 స్టెప్స్ వెనక్కి. అంటే వెనక్కి రావడానికి ఇటువైపు కింది నుంచి మనం యారో మార్క్, ముందుకు వెళ్ళడానికి పైనుంచి యారో మార్కు. ముందుకు వెళ్ళాలని ఎట్లా తెలుస్తుందంటే దాని ముందు ఉన్న సింబల్తో తెలుస్తుంది. సో సీ హియర్, నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ చేయాలి. వీ షుడ్ స్టార్ట్ ఆల్వేస్ ఆన్ నంబర్ లైన్ ఫ్రమ్ 0 నుంచి. నేను ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళాలా, +6 అంటే 6 స్టెప్స్. 0 నుంచి 6 స్టెప్స్, 1 2 3 4 5 6 స్టెప్స్. సో 6 స్టెప్స్ని ఇక్కడ వెళ్ళాను, యారో మార్క్ ఇక్కడ పెట్టిన. అది 6 స్టెప్స్ అని వెళ్ళడానికి పైన +6 అని రాసిన. ప్లస్ అంటే ముందుకు వెళ్ళడం, 6 అంటే 6 స్టెప్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, వీఆర్ అట్ ద 6th digit ఆన్ నంబర్ లైన్. ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలి, -2 అంటే 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి, 6 దగ్గర ఉన్నాం కదా, 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 స్టెప్స్ అంటే 1 2 స్టెప్స్ వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్ళడానికి మనం మైనస్ రాసినాం, అది మైనస్ కాబట్టి కింద నుంచే రాయాలి. వెనక్కి వెళ్తున్నప్పుడు కింద నుంచే రాయాలి. 2 స్టెప్స్ ఎక్కడ అయినాం, వేర్ ఇట్ స్టే ఆన్ 4 ఆన్ ద నంబర్ లైన్. సో ద ఆన్సర్ ఈస్ 4. అండర్స్టాండ్? అండ్ ద సెకండ్ వన్ సేమ్, +6 -2ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 + 2 అయింది 8. ఇంతకుముందు చెప్పినాను ఎట్లయిందో. ఓకే, అది నంబర్లు మీరు చూడండి. ఇప్పుడు ఇది +6, ఇది +2 కాబట్టి సో +6 అంటే 6 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. అగైన్ 2 స్టెప్స్ కూడా ముందుకు వెళ్ళాలి. సో 0 నుంచి స్టార్ట్ చేసినాం, 6 స్టెప్స్ ముందుకు వెళ్ళినాం, +6 రాశాను యారో మార్క్. మళ్ళీ ఇక్కడ నుంచి 2 స్టెప్స్ ముందుకు వెళ్ళినాం, +2. సో వీఆర్ స్టాండ్ 8 ఆన్ నంబర్ లైన్. ఓకే, ద ఆన్సర్ ఈస్ 8. ద థర్డ్ వన్, మైనస్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్ని పాజిటివ్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్ నుంచి పాజిటివ్ ఇంటీజర్ తీసేస్తే -6 -2 -8 అయింది. -6 -2 -8 ఎట్లయిందో చూడండి ఒకసారి. -6 అంటే 0 నుంచి 6 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ -2 అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. సో సి హియర్, వెనక్కి వెళ్తున్నాం కాబట్టి కింద నుంచి -6 అంటే -6 అని కాదు, 6 స్టెప్స్ వెనక్కి వెళ్తున్నాం. 0 నుంచి కాబట్టి -6 వేస్తుంది. సో -6 ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ -2 కదా, 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి 2 స్టెప్స్ అంటే ఏమవుతుంది, 1 2 అంటే -8 దగ్గర అవుతాం. సో ద ఆన్సర్ ఈస్ -8. అంటే ఏం చేసినాం ఇప్పుడు, ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి అడిషన్ చేసినట్టే కదా, మైనస్ గుర్తుపెట్టినాం. సో 2 మైనస్లు ఉన్నప్పుడు అడిషన్ చేసి మైనస్ గుర్తుపెట్టినాం, రైట్. అలాగే -6 నుండి -2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. -6 + 2 అయింది. ఇది ఇంత ఎట్లయిందో చెప్పాను నేను. అది ఆన్సర్ ఈస్ -4. ఎట్లయింది -4, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. సో -4 ఎట్లా వచ్చింది, నెంబర్ల మీద చూడండి. సో 0 నుంచి స్టార్ట్ చేసినాం, -6 కాబట్టి 6 స్టెప్స్ వెనక్కి వెళ్ళినాం, 6 దగ్గర ఆగినాం. ఇప్పుడు ఇక్కడ +2 ఉందంటే అక్కడ నుంచి 2 స్టెప్స్ ముందుకు రావాలి. ప్లస్ అంటే ముందుకు రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ముందు నుంచి అంటే పై నుంచి ఆరు మార్క్స్. సో 2 స్టెప్స్ అంటే 1 2 ముందుకు వచ్చినాం. ఎక్కడ అయినా -4 కాబట్టి ఏం చేసినాం, 6 నుంచి 2 తీసేస్తే 4, పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది, మైనస్ అంటే -4 దగ్గర అయినా లేదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్. దీంతో యూ విల్ డూ ద ఎగ్జాంపుల్. ఓకే, యూ విల్ డూ ద ఎక్సర్సైజ్ ఆల్సో, రైట్. మీరు ఎక్సర్సైజ్ 3 చేయొచ్చు దీంతో. ఓకే.